ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా, మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. యోబు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనము. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమునున్నవి కదా. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమునున్నవి కదా. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనం, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనా కొద్దిగా ఉన్నట్టు మనుషుల చేతిలో సేవింపబడువాడు కాడు. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలనే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులు కొందరు చెప్పుచున్నారు. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు నొదగా నరుడు జీవాత్మ ఆయను. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం, శరీరముగా మూలముగా జన్మించిన శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనం, నీ యొద్ద జీవపూట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం, నరుని హృదయంలో ఆలోచన అనేకముగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం, ప్రభువా మా దేవ, నువ్వు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టే సృష్టింపబడును, కనుక నువ్వే మహిమ ఘనత ప్రభావాలు పొందనరుడని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనము ఎదుట వేసిరి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23-24 వచనం, ఏలియనగా సర్వ శరీరాలు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతా గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే మన ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం, ఇదిగో నేనే దేవుడు, నేనే తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడును బ్రతికించువాడు నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడు నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడునూ లేడు. చివరిగా ఒక మాట, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఆమె. దేవుని వాక్య భాగం దీవించిన యొక్క చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు తండ్రి. మీరే సమస్తమునై ఉన్నారు ప్రభావ, అందరిని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మహిమకరంగా మమ్మల్ని దీవించి మీ చిత్తాన్ని మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.